సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఏదో ఒకటి చల్లగా తినాలనిపిస్తుంది కదా. అందుకే ఈ రోజు నేనైతే మా పాప కోసం ఇంకా మా కోసం కర్బూజాతో షరబత్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా చేశానో మీరు చూసేయండి. దీనికోసం 1 టీ స్పూన్ సబ్జా గింజల్ని 4 టీ స్పూన్ల సగ్గుబియ్యంని గిన్నెలో వేసి వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత 1/2 లీటర్ మిల్క్ ని పాన్ లో పోసి స్టవ్ మీద పెట్టి అవి కాగేలోపు కర్బూజాని కట్ చేసి అందులో సీడ్స్ అన్ని తీసేసి పల్ప్నంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నుంచి కొన్ని కర్బూజా ముక్కల్ని తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన ఉంచుకుని తర్వాత మిగిలిన కర్బూజా పల్ప్ ని మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పాలు కాగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి అది ఉడికేలోపు చిన్న గిన్నెలో 2 టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సగ్గుబియ్యం ఇలా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత ఇందులో స్వీట్నెస్ కి తగినట్లుగా పటిక బెల్లం వేసి తర్వాత కస్టర్డ్ వాటర్ కూడా పోసి మొత్తం బాగా మిక్స్ చేసి మిల్క్ ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. తర్వాత అందులో కర్బూజా జ్యూస్ చిన్నగా కట్ చేసిన కర్బూజా ముక్కలు నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఐస్ క్యూబ్స్ వేసుకోవడమే. మా మమ్మీ చేసిన కర్బూజా షర్బత్ చాలా బాగుంది.